నమస్కారం. హెచ్ఆర్ టీవీ 9 కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో శ్రీ ఎంకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం మరియు స్టాఫ్ వరద బాధితులు లంకా గ్రామం ప్రాంతాలలో వరదలు వచ్చినప్పుడు 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆప్సా తరపున 50,000 రూపాయలు నగదు చెక్కు రూపంలో అందించారు. అంతేకాకుండా చిన్నారులందరూ కలెక్ట్ చేసిన మరియు ఉపాధ్యాయులు మరియు స్టాఫ్ మొత్తం కలిపి ఇచ్చిన ₹1,00,000 చెక్కు రూపంలో ఎడ్యుకేషన్ మరియు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి స్కూల్ డైరెక్టర్ శ్రీ ఎంకే బాబు కొందరు చిన్నారులు కలిసి ఉండవల్లిలో చెక్కు అందజేశారు.
ఎంకే గ్రూప్స్ తరఫున ఉయ్యూరు రిలయన్స్ మార్ట్ పక్కన ఉన్నటువంటి శ్రీ ఎంకే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు మనం చేసేటటువంటి సేవా కార్యక్రమాలు చాలా ఉంటాయి. వాటిలో భాగంగా ఈరోజు వచ్చేసి ఆగస్టు 29, 30 ఏదైతే ఫ్లడ్ వచ్చిందో దానిలో భాగంగా మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు. అదేవిధంగా మన స్కూల్లో విద్యతో పాటు అనేక రకాల కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ నేర్పిస్తూ ఉంటాము. వాటిలో భాగంగానే మన పిల్లలందరికీ కూడా, మన స్టాఫ్ అందరికీ కూడా ఫ్లడ్ వచ్చింది, చుట్టుపక్కలంతా మునిగిపోయింది. ఇటు కృష్ణా కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, గుంటూరు కావచ్చు. మరి మన వంతు ఏం చేద్దాం అన్నప్పుడు టీచర్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా నేను టీచర్స్తో చెప్పడం జరిగింది. అందరం కూడా ఏదైతే మనం 100 మంది స్టాఫ్ ఉన్నామో అందరం కలిసి వంటది మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుని తీసుకువెళ్ళి వాళ్ళందరికీ కూడా 1000 మంది ఎవరైతే ఆ లంక గ్రామాల్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేద్దామంటే ఆ రోజున టీచర్స్ డే సెలబ్రేషన్స్ కూడా ఆపుకొని వెళ్ళి చేయడం జరిగింది. సో అదేవిధంగా వచ్చిన తర్వాత మరలా మనం ఏదో ఒక విధంగా గవర్నమెంట్ వాళ్ళకి మన స్కూల్ తరఫు నుండి కొంత అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి అనుకునే టైంలో మన టీచర్స్ అందరూ కూడా లేదు సార్, మా వంతు 1 డే శాలరీని, అది ఆయాస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ప్రతి స్టాఫ్, డ్రైవర్లు కావచ్చు, క్లీనర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మన వంతు 1 డే శాలరీ ఇద్దామని చెప్పాను. కానీ వాళ్ళు కూడా ముందుకు వచ్చినారు మంచి మనసుతో. సో అప్పుడు వచ్చేసి అమౌంట్ మనం కలెక్ట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే మరలా పిల్లలు వచ్చేసి లేదు సార్, మేము కూడా చుట్టుపక్కల అందరూ కలెక్ట్ చేస్తున్నారు, మా వంతు మేము ఇస్తే కనుక 50 రూపీస్ ఇస్తాం, 100 రూపీస్ ఇస్తాం, మా ఇళ్ళ దగ్గర కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాం, మా పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అని చెప్పేసి వాళ్ళ చేతుల మీదుగా కూడా కొంత అమౌంట్ తీసుకురావడం జరిగింది. సో దానిలో ఈ మంత్ 20న ఆప్సా వాళ్ళు ఏదైతే ఆప్సా స్టేట్ హెడ్ మోహన్ రావు గారు వచ్చున్నారు వారందరికీ కూడా CMF రిలీఫ్ ఫండ్ ఇస్తున్నామండి. మరి ఏంటి సార్ అనగానే అప్పటికొక 50,000 కలెక్ట్ అయినవి, దాని చెక్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత లేదు సీఎం గారు వచ్చేసి ఈ రోజున మంచి మంచి కార్యక్రమాలు చేపడతాం, వరద బాధితులకి రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మన వంతు ఎంతో కొంత ఇవ్వాలని చెప్పేసి మరలా అందరం కలెక్ట్ చేసిన అమౌంట్, పిల్లలు కావచ్చు, ఇటు టీచర్స్ కావచ్చు, కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే 1 lakh ఉందో నిన్నటి రోజున అనగా 27th. సో నిన్న వచ్చేసి మన మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారి దగ్గరికి ఉండవల్లి హౌస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో సార్ అది మంచిగా స్పందించి ఉన్నారు. సో చదువుతో పాటు ఇట్లాంటి కార్యక్రమాలు అది కూడా పిల్లలు, మీరు, మీ స్టాఫ్ అందరూ కూడా చేపడుతున్నారు, చాలా సంతోషం అని చెప్పేసి అభినందించడం జరిగింది. సో దానితో పాటు మీ స్కూల్కి ఫ్యూచర్లో కూడా వస్తానమ్మా అని మేము వెళ్ళేటప్పుడు కూడా మనం కొంతమంది పిల్లల్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో పిల్లలతో కూడా చాలా మంచిగా స్కూల్ ఎట్లా ఉంది, వాతావరణం, వాట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది, మీరందరూ ఎట్లా ఫ్లడ్ వచ్చినప్పుడు కలెక్ట్ చేశారని చెప్పేసి పిల్లలతో కూడా కాసేపు మాట్లాడడం వచ్చడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా ఏదైతే మన స్కూల్లో ఎవరైతే ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా ఒక ప్రోత్సాహం అనేది ఉండాలి, వాళ్ళలో కూడా ఒక ఇంట్రెస్ట్ అంటూ క్రియేట్ చేయాలని చెప్పేసి కొంతమందికి సర్టిఫికేట్స్ అవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం ఇప్పుడే జరిగింది. సో మనం అందరం కూడా మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి మాటల్లో చెప్పడమే కాకుండా అందరం కూడా ఏదైతే ఎవరికైతే కష్ట నష్టాలు వస్తూ ఉంటాయో ఆ విపత్తులు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మాతో పాటు మీరందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తే నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తొందరగా మేలు జరుగుతుందని చెప్పేసి మా శ్రీ ఎంకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కవర్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎస్పెషల్లీ HR TV9 ఛానల్ వాళ్ళు ఏదైతే ఉన్నారో ఫ్లడ్ రాగానే అందరితో పాటు స్పందించి మీడియా రూపంలో అందరికీ తెలియజేస్తున్నారు. సో అది నిన్న నారా లోకేష్ బాబు గారు కూడా చూసి టీవీ ఛానల్ అది కూడా మంచి స్పందన ఉంది, ఇట్లాంటి వాడు సమాజానికి అవసరం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఓకే మా థ్యాంక్ యూ ఆల్.